హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి లేచారా? నిద్రపోకుండా లేస్తారండి కొందరు, అందుకే విసుక్కుంటూనే ఉంటారు, కసురుకుంటూనే ఉంటారు. మరి ఒత్తిడి అని జీవితంలో ప్రతి ఆయాసానికి, యాంగ్జైటీకి చోటిస్తారు. ప్రభు మీద ఆనుకునేవాడు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తే ఆయన్ని ఆశ్రయిస్తాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. మా కొరకు ఈ లోకంలోనికి వచ్చి చేసిన నీ యాగాన్ని గుర్తు చేసుకుంటూ వాక్యములో ఉన్న విషయాలను పరిశీలిస్తూ ఏ రీతిగా ఆ లాస్ట్ వీక్ అంతా మా కొరకు మరల నీవు యెరూషలేమునకు వచ్చి చేయవలసినవన్నీ చేయడానికి, హెచ్చరించడానికి, గద్దించడానికి ఆనాటి జనాన్ని, నాయకులను, యాజకులను, లేవీయులను సరిచేయడానికి ఆశించిన ప్రభువా, నీకు వందనములు. ఈనాడు కూడా మా మందిరాలలో నీ ఉండాలని, మా జీవితాలలో నీ ఉండాలని కోరుతున్నాం. సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం అండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలోనే ఉన్నాం. వరుసగా మీరు చదివి పెట్టుకోండి ముందే, అప్పుడు ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆదివారం నాడు ఆయన మటల ఆదివారం, పామ్ సండే, యెరూషలేములో నుండి బేతనీ నుండి యెరూషలేములోకి వెళ్ళి ఆ రాత్రి మళ్ళీ బేతనీకి వచ్చి మరునాడు అంటే మండే మార్నింగ్ మళ్ళీ యెరూషలేములోకి వెళ్ళి అక్కడ రోకలు మార్చువారిని, వ్యాపారం చేస్తున్న వారిని వెళ్ళగొట్టి అక్కడ హెచ్చరించి 19వ వచనం చూస్తే సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణముల నుండి బయలుదేరాడు. మళ్ళీ ఆ రాత్రి తిరిగి సాయంకాలం బేతనీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచనం చూస్తే 11వ అధ్యాయం మార్కు సువార్త 20వ వచనం. ప్రొద్దున్న వారు మార్గమున పోవుచుండగా మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ యెరూషలేములోకి వెళ్తున్నాడు. బేతనీ నుండి యెరూషలేముకి. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఎక్కడ పెడితే అక్కడ ఉండిపోతాం, కానీ ఎక్కడ పెడితే అక్కడ ఉండటం మంచిది కాదండి. మన ఇంటికి మనం చేరాలి, మన విడిదికి మనం చేరాలి. పక్షి ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ సాయంత్రం అయినప్పటికీ గూడికి చేరినట్టుగా మన బిడ్డలు కానీ మనం కానీ ఉద్యోగాలకు వెళ్ళినా, ప్రయాణాలు చేసిన, ఆఫీసులకు వెళ్ళిన, స్కూల్స్కి వెళ్ళిన, ఫ్రెండ్స్తో వెళ్ళిన, నైట్ సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి వచ్చేస్తే ఎన్నో శోధనలు తప్పించుకుంటాం, ఎన్నో విషయాల్లో మనం సురక్షితంగా ఉండగలుగుతాం. ప్రభు చెప్పించిన మాదిరి చూడండి, అన్ని విషయాల్లో ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. పొద్దున్నే లేచి మళ్ళీ అదే మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మండే అంటే నిన్నటి దినాన ఆ అంజూరపు చెట్టుకో దగ్గర పండ్లు ఎతికాడు కదా, ఒక్కటి కూడా లేకపోతే నీ పండ్లు ఎవడో తిరగకుండా గాక అన్నాడు. అంతే, ఇంకేమనలేదు ఆయన. ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండట శిష్యులు చూశారు. వాడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేను. ప్రభు శపిస్తాడా? ఎవరు నీ ఫలములు తినకూడను గాక అన్నాడు. అది చూడండి, మీరు బైబిల్ అంతా చదవండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరిని శపించలేదు. తనను సంహరించాలని ఆశించిన వారిని, తనను అప్పగించిన యూదా ఇస్కరియోతుని, తన మీద తిరగబడిన వారిని, రాళ్లతో కొట్టాలనుకుంటున్న వారిని ప్రేమించాడు. ఇక్కడ ఉపమానంగా ఎవరైతే ఫలించని వారిగా ఉంటారో వారు శాపగ్రస్తులు. మన పాపం మనకు శాపాన్ని తెస్తుందండి. ఎవరు నిన్ను శపించక్కర్లేదు. నీ పాపం విడిచిపెడితే నీకు దీవెన, నీ పాపంతో ఉంటే నీకు శాపం. ఆచార భక్తిలో ఉన్నవారందరూ శాపగ్రస్తులే. యెహోవా కార్యాల జాగ్రత్తగా చేయవాళ్ళు శాపగ్రస్తులే. దేవుని కార్యాల్లో అపనమ్మకస్తుగా ఉన్నవారు శాపగ్రస్తులే.
దేవుడు చేసిన మేలును మరిచిపోయేవాడు శాపగ్రస్తులు అయిపోతారు. వాళ్ళు నడుచుకుంటూ మళ్ళీ యెరూషలేములోకి వెళ్ళాడు, మందిరంలోనికి వెళ్ళాడు. 27వ వచనం, ఆయన దేవాలయంలో తిరుగుతున్నాడు. ఇప్పుడు ముందు ప్రవేశించి చూచి అక్కడ అన్ని వ్యాపార కేంద్రాలుగా ఉన్న ఆ యొక్క చిల్లర మార్చేవారి పీటలు, ఆ యొక్క పశువులు పక్షుల్ని తోలేశాడు. ఇప్పుడు ఆ మందిరంలో ఒక వాచ్మెన్ లాగా, ఓవర్సియర్గా ఆ మందిరంలో తిరుగుతూ ఉన్నాడు. మందిరాన్ని ప్రేమించేవారు దీవించబడతారండి. మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది. మందిరంలో తిరుగుతూ ఉండగా, మందిరంలో ఎవరు ఉంటారు అనుకున్నారు? ఇప్పుడైతే మందిరంలో ఆదివారం మాత్రమే మనుషులు ఉంటారు, మిగిలిన రోజు తాళాలు పెట్టి ఉంటాయి. కానీ ఆ యెరూషలేము మందిరంలో రాత్రి మగళ్ళు ధూపం ఉండాలి. అక్కడ బలిపీఠం మీద ధూపం వేయబడాలి, ప్రార్థనా ధూపం ఉండాలి. కాబట్టి అక్కడ యాజకులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, పరిచయులు ఉంటారు. వారు ఫుల్ టైం వర్కర్స్ అన్నమాట. సో అక్కడ ప్రభువు తిరగటం చూసి అక్కడ కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు ఏ అధికారంతో ఎన్ని చేస్తున్నావు? నువ్వు మందిరంలోకి వచ్చి మా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ మందిరంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు వెళ్ళగొట్టేశావు. ఇక్కడ ఎప్పటి నుంచో జరుగుతున్న తతంగం అంతా నువ్వు తారుమారు చేసేసావు. ఎవడిచ్చాడు నీకు అధికారం? ఏంటంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారండి వాళ్ళ చాలామంది. పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రభు వాళ్ళకి చెప్పినా అర్థం కాదు కాబట్టి ఎదురు ప్రశ్న వేశాడు వాళ్ళకి. ఆ ప్రశ్నకు వాళ్ళు తికమక పడిపోయి ఏం చెప్పినా కూడా పట్టబడిపోతారని తెలుసుకున్నప్పుడు మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు అన్నారు. ఏమన్నారండి? గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదు అన్నారు. 33వ వచనం. అప్పుడు ప్రభు అన్నాడు, ఏ అధికారంతో ఈ కార్యము నువ్వు చేయుచున్నానో అది నేను మీకుతో చెప్పనుకుండా అన్నాడు. కొన్నిసార్లు అంటే మనం అనవసరమైన వారి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి, మనల్ని మనం సమర్థించుకోవడానికి, మన తెలివిని బయటపెడతానికి ప్రయత్నిస్తుంటాం. దాని వలన మరింత అపహాస పాలవుతాం. మూర్ఖునికి మనసులో కనువిప్పు కలగదండి. చెవిటోడి ముందు శంఖ ముదులట్టు అంటారు చూడండి. నువ్వు ఎంత చెప్పినా చెవిటి వాడికి ఎంత అందంగా నువ్వు వాయించిన ఆ స్వరం వాడికి వినపడదు. అలాగే దేవుని స్వరాన్ని లోక సంబంధమైన వ్యక్తులు, ప్రకృతి సంబంధమైన వ్యక్తులు దేవుని కార్యాలను అర్థం చేసుకోలేదు. నువ్వు ఎంత వివరించాలని ప్రయత్నించినా అనవసరంగా వారితో వాదన పెట్టుకోవద్దన్నాడు. అందుకే ప్రభు సరే, ఇక్కడ ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. వాడు కూర్చొని బోధించాడు. ప్రజలు కూడా ఉంటారు కదా, చాలామంది బలులు వచ్చిన వాళ్ళు. అందరికి బోధించిన తర్వాత వాళ్ళకి ఆ మాటలు గుచ్చుకున్నాయి. ఈ మా గురించే చెప్తున్నాడు, మా సంగతే, మరి మీ సంగతే చెప్పాలి. కొంతమంది చర్చస్కి వచ్చి కూడా ఆ పాస్టర్ గారు ఎప్పుడు నా సంగతే చెప్తారు, నా సంగతి ఆయనకి ఎందుకు? మరి నీ సంగతి చెప్పకపోతే ఎవరి సంగతి చెప్పాలంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు నిన్ను పరిశీలించి మీ అమ్మకి మాత్రలు, మీ నాయనకి సర్జరీ చేయించు, మీ తమ్ముడికి ఈ టానిక్ ఏమని చెప్తాడా ఏంటి? ఒకవేళ చెప్పినప్పుడు నువ్వేమంటావు? నాకేంటి చెప్పండి, నా రోగం ఏంటి, నాకు మంది ఏదని అడుగుతావు కదా. దేవుని దగ్గరికి వెళ్ళేవాడు నీ స్థితిని నువ్వు ఎరగాలి. ఆయన హృదయ రహస్యాలు తెలిసి ఉన్నాడు కాబట్టి నీ సంగతి నీకు తెలియజేస్తాడు. వారికి తగ్గించుకోవడానికి, అంగీకరించడానికి బదులు రెట్టించడానికి ఆయన్ని మాటల్లో చిక్కు పెట్టాలని అక్కడున్న కొంతమంది పరిచయులు, హేరోదీయులు, అంటే హేరోదుకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఆ కైసరు రాజుకు సపోర్ట్ చేసేవాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నువ్వు సత్యవంతుడువు అని పొగుడుతున్నారు. కైసరుకు పన్ను ఇచ్చడం న్యాయమా కాదా? పన్ను కట్టాలా అక్కర్లేద్దా? లోకములో ఉన్న అధికారులకు మనం యూదులం కదా, మనదే కదా ఈ దేశము, మనం పన్నులు కట్టాలా? వాళ్ళ పరిపాలన కింద ఉన్నాం మనం. కానీ వాళ్ళకి పన్ను కట్టాలా, పన్ను ఎగ్గొట్టాలా అనే ప్రశ్న వేశాడు. కట్టక్కర్లేదంటే బలి సంతోషమని ఆ రాజులు కోపం వచ్చేది, ప్రభువుని సిలువేస్తారని. కట్టమంటే వేలతో గొడవని,
ఏం చెప్తాడో చూద్దామంటే ప్రభు అన్నాడు, నాణ్యం తీసుకురండి. ఒక నాణ్యం తీసుకొచ్చినప్పుడు దాని మీద ఎవరి ముద్ర ఉంది? మన నాణ్యాల మీద చూడండి, ఇండియా అని ఉంటుంది. ఏంటండి? లేక మన నాయకులకు కొన్ని ఫొటోస్ ఉంటాయి, లేకపోతే కొన్ని రూపాలు ఉంటాయి. ఆ నాణ్యం మీద ఎవరి స్వరూపం ఉంది అంటే కైసర్దే. ఆ రోజు కైసర్ ముఖం ఉంటుంది అక్కడ, గాంధీ గారు మనం వేసుకున్నట్టు. అప్పుడు ప్రభు అన్నాడు, కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వమన్నాడు. కైసరికి ఇవ్వండి. మీ నాణ్యాలు, మీ జీతాలలోని భాగాలు దేవునికి ఇవ్వండి. దేవుడిచ్చిన పంట, దేవుడిచ్చిన ఇన్నున్నాయండి. పంట ఇచ్చాడు, పొలాలు ఉన్నాయి, బిజినెస్ ఉంది, ఎన్నో విధాలుగా నువ్వు అభివృద్ధి పొందుతున్నావు. దేవునికి ఇవ్వండి. దేవుడు ఇచ్చిన వాటికి దేవునికి ఇవ్వండి. నాణ్యాలు లేక కైసర్కి ఇవ్వండి. ఇంకా వాళ్ళు మాట్లాడలేకపోయారంట, వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. తర్వాత మరి కొంతమంది వచ్చారు, వాళ్ళు సద్దుకయ్యలు. ఈ సద్దుకయ్యలు ఏంటంటే పునరుద్ధానం లేదు అని నమ్ముతారు, కానీ చనిపోయిన తర్వాత జీవితం లేదంటారు వీళ్ళు. ఆ ఒక్క విషయంలో డైవర్ట్ అవుతారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు వచ్చి, బతుకుడా మాకు ప్రశ్న ఉంది. ఒక అతని భార్య, ఆ రోజుల్లో ఏ పద్ధతి ఉండేదంటే వంశం నిలబెట్టాలి. అన్న వంశం, ఒక వంశాన్ని అన్నప్పుడు అన్న చనిపోతే తమ్ముడు ఆ భార్యను పెళ్లి చేసుకోవచ్చు, మరణిస్తే. నడశాస్త్రం, వివాహ బంధం అందరూ దిగిపోతుంది కనుక. అలాగూ ఒక అతన్ని మ్యారేజ్ చేసుకున్న, అన్న చచ్చిపోతే తమ్ముడు చేసుకున్నాడు, ఇంకో తమ్ముడు చేసుకున్నాడు. అందరూ చచ్చిపోయారు. 7 చేసుకుందామె చివరికి, ఒకరి తర్వాత ఒకళ్ళు, అందరూ ఎట్ ఎ టైం కాదు సుమా. వాళ్ళు చనిపోయారు. సో పరలోకంలో ఆమె ఎవరి భార్యగా ఉంటుంది అని ప్రశ్న వేశారు. మీరు దేవుని వాక్యాన్ని ఎరగక మాట్లాడుతున్నారు, మీరు దేవుని శక్తిని ఎరగక మాట్లాడుతున్నారు. 24వ వచనం చూడండి. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వల్లనే పొరపడుతున్నారు. లేఖనములు వాక్యం అర్థమైతే ఈ ప్రశ్నలు రావు మనకి. మీరు దేవుని శక్తిని గ్రహిస్తే ఇది ఎలా సాధ్యమని అడగరు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. మీరు దేవుని శక్తిని ఎరగక మాట్లాడుతున్నారు. పరలోకంలో మళ్ళీ పెళ్ళిళ్ళు, సంసారాలు ఉండవు. పరలోకంలో సెక్స్ డిఫరెన్స్ ఉండదు. పరలోకంలో భూలోకం లాంటి పద్ధతులు ఉండవు. అక్కడ మనం దేవుని బిడ్డలము, ఆయన రక్తంతో విమోచించబడిన వారిని. అక్కడ మనందరం దేవదూతల వలె ఉంటామంటే, దేవదూత మగ ఆడ అనే దానికి నో సెక్స్ ఎట్ ఆల్. మనం అక్కడ అది ఈ లోకంలోనండి అదొక్కటే ధ్యాస. ఎప్పుడు చూసినా కూడా స్త్రీ పురుషులు అనగానే కేవలం సెక్షువల్ యాక్టివిటీస్ కోసమేనా, సెక్షువల్ ఎఫెక్షన్స్ కోసమేనా? దట్స్ రాంగ్. మన చిన్నపిల్లలు చూడండి, ఎల్కేజీ యూకేజీ పిల్లలు చూడండి, పసిబిడ్డలు అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు తేడా ఉండదు. వాళ్ళు అమాయకంగా ఉంటారు, వాళ్ళు నిర్మలంగా ఉంటారు. మనం పరలోకంలో అలాగా దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా ఉంటాం అని చెప్పినప్పుడు వాళ్ళ ముఖాలు మాడిపోయినాయి. పరిశీలు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది, సద్దుకాయలు అడిగిన ప్రశ్నకు సమాధానం. కొంత శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులు అంటే ఆ రోజు ధర్మశాస్త్రము 5 కాంటాలే ఉండేవి, అవి ప్రింటింగ్ లేవు. కాబట్టి శాస్త్రులు ఏం చేస్తారంటే రాసి కాపీస్ తయారు చేస్తారు, డూప్లికేట్స్ అన్ని స్థలాలకు పంపడానికి. చేతుంటే రాయాల్సింది. సో వాళ్ళు చదివిన దానికంటే రాస్తున్నారు కాబట్టి క్షుణ్ణంగా ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు వచ్చి 10 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రభుని అడిగారు. అది నీకే తెలుసు కదా, నువ్వు చెప్పమంటే ఆ శాస్త్రి బోధ కూడా చెప్పాడు. నీ దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణబలంతో, పూర్ణశక్తితో, పూర్ణాత్మతో నీవు ప్రకటించాలి. అంటే నాకు వాక్యం తెలుసు అని చెప్పుకోవడానికి, ప్రభువుకు నువ్వేం చెప్పక్కర్లేదు అని చెప్పడానికి ఒక విధమైన అహంకారంతో వచ్చాడు. నేను ఫిట్ టు హ్యావ్ గో టు హెవెన్ అన్నట్టుగా. అటువంటి వాడుతాను. నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు. నువ్వు దేవుని రాజ్యంలో లేవు. దగ్గరలోనే ఉండవు కానీ రాజ్యంలో లేవు. దగ్గరలో ఉండటం కాదు, దేవుని రాజ్యంలో ఉండాలి.
ఇలా వాళ్ళ ప్రశ్నలందరికీ జవాబులు చెప్పి ఆ మంగళవారం సాయంత్రం మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఒలీవ తోటలకు వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేసుకొని శిష్యులకు అనేక విషయాలు హెచ్చరించి మళ్ళీ తిరిగి మంగళవారం సాయంత్రం కూడా బేతనీకి వెళ్ళిపోయాడు. మీరు చూద్దామండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మనుషుల ప్రశ్నలకు జవాబులు నీ దగ్గరే ఉన్నవయ్యా. నీ కార్యాలు అనంతమైనవి, నీ మాటలు దివ్యమైనవి. మా సమస్యలన్నింటికీ సమాధానాలు ఇచ్చేవి. నిన్ను వెతికేవారు నిన్ను కనుగొంటారన్నావు. నీ చిత్తము కొరకు అడిగేవారు దాన్ని పొందుతారన్నావు. మూఢమైన అనవసరమైన ప్రశ్నలతో నిన్ను వేధించేవారిగా ఇలాంటి ఆనాటి పరిశీలన వలె శాస్త్రాల వలె ఉండక నా ప్రతి ప్రశ్నకు యేసే జవాబని నమ్మి మా సమస్యలతో, మా అనుమానాలతో, మా సందేహాలతో నీ దగ్గరకు వచ్చినప్పుడు సరైన సమాధానాలు పొంది దైవ జ్ఞానముతో నిండిన వారిపై బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మిగతా దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు మనకు జవాబిస్తారు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే 9 గంటల కలవరి ప్రతి రోజుల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతకు దేవుని మహాకృప మీ తోడేనుగాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ 14వ తారీఖున ధారావిలోను, అలాగే ఏప్రిల్ 15వ తారీఖున గోరెగాన్లోను 2 స్థలాల్లో 2 ఈవినింగ్ గెట్ టుగెదర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. హిందీలో వాక్యం వింటున్న మిమ్మల్ని, తెలుగు వారిని, తమిళ వారిని, ఇతర భాషల వారిని కూడా వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని ఆశతో దేవుని సన్నిధిని మనమందరం అనుభవించి ప్రభు ఇచ్చే సందేశాలను ఆలకించడం ద్వారా, ప్రభువును స్తుతించి ఆరాధించడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని చూడాలని ప్రార్థనిస్తున్నాం. మీరును ప్రార్థన పూర్వకంగా రండి. గమనించండి, ఏప్రిల్ 14వ తారీఖు ధారావిలో మార్నింగ్ స్టార్ స్కూల్లో సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక సెషన్. అలాగే 15వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గోరెగాన్లో మరొక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఏది అనుకూలమో లేక 2 స్థలాలకి వచ్చి పరిపూర్ణంగా దీవించబడండి. ధారావి చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ స్కూల్ నియర్ సయోన్ రైల్వే స్టేషన్, ధారావి, ముంబై. ఏప్రిల్ 14వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే ఏప్రిల్ 15వ తారీఖు గోరెగాన్లో మహారాష్ట్ర విద్యా హాల్, మోతీలాల్ నగర్, గోరెగాన్ వెస్ట్, ముంబై. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రండి. ముఖాముఖిగా మీరు చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఈ 2 రోజుల గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. అత్యధికమైన దీవెనలు పొందండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక
దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.